ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం అనేకమైనటువంటి ఆర్థిక విషయాల్ని పరిశోధన చేస్తూ జ్యోతిష్ అంశాల ద్వారా ఈ వారంలో ధనాధిపతి లాభాధిపతి ఎవరు అనే విషయాన్ని గమనిస్తూ ఏ లగ్నమైంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లాభస్థానంలో ఎవరున్నారు, ఆ లాభాధిపతి శుభస్థానంలో ఉన్నాడా అనేది విషయాన్ని గమనించుకొని మీకు చిన్న రిపోర్ట్ ఇస్తున్నాను నేను. ఆ రోజున ఆ లగ్నాత్తు ఉన్నటువంటి గ్రహ సంచారంతో నక్షత్రాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీ పేరు, ఆ పేరు తగ్గట్టుగా ఉన్నటువంటి ఫలితాలు ఉన్నాయా, మరి గత వాసంలో ఈ గత 6 మాసాల క్రితం ఈ యొక్క పేరుతో ఉన్నటువంటి షేర్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా అనేది నేను చూసుకుంటూ, అలాగే అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఇతరత్ర చైనా, ఐరోపా మార్కెట్ను కూడా మనం కొద్దిగా పరిశీలిస్తూ మన భారతదేశానికి ఉన్నటువంటి అనుబంధాలు, వారితో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ భారతీయటువంటి రాజకీయ కుయుక్తుల్ని, రాజకీయ మిత్రస్థానాన్ని కూడా నేను రెండింటిని పరిశోధన చేస్తూ మీకు ఇచ్చేటువంటి వివరణ ఇది. అంటే ఇన్ని రకాలుగా పరిశోధన చేస్తున్నాను చెప్పడం నా ఉద్దేశం. ఇలా పరిశోధన చేస్తున్నాను. ఇలాంటి పరిశోధన చేస్తున్నప్పుడు మీరందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. అది మీ బాధ్యత. మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది మీరు మీ స్టేటస్లో పెట్టుకోవాలి. ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారం కొద్దిమందికి ఉపయోగపడుతుందిగా. నేను నష్టము జరగదని చెప్పట్లా, కానీ నేను పూర్తిగానే విశ్వాసంతో ఇంత కష్టపడి చెప్తున్నాను. కాబట్టి మీరు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అనే విషయాన్ని గమనించుకోండి. వాళ్ళు కూడా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది. మరి ఈ వారంలో మనము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఆర్థిక పరిపుష్టత బాగా ఉందా, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా అన్నటువంటి వ్యక్తులకి సమాచారం. ఎస్, గత వారంలో చెప్పిన ఫలితాలు మనం ఆల్మోస్ట్గా నిఫ్టీ బ్రహ్మాండ రీచ్ అయిపోయాం 25,694. అది మనం చెప్పుకుంది 25,860, బట్ ఆల్మోస్ట్గా మనం రీచ్ అయ్యాం. అలాగే సెన్సెక్స్లో ఫుల్గా మనం రీచ్ అయిపోయాం, ఎందుకంటే మనం చెప్పింది బ్రహ్మాండంగా రీచ్ అయిపోయింది. సో కాబట్టి 83,580 మనం బ్రహ్మాండంగా చెప్పుకున్నాం మనం. కాబట్టి సెన్సెక్స్లో కూడా మనకి ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. సరే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి బడ్జెట్ విషయాలు కావచ్చు, మనకి పురోగమనాన్ని కలిగిస్తోంది. అలాగే ఈ వారంలో కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి పురోగమన వృద్ధి మాత్రమే కనపడుతోంది. నిఫ్టీ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అని అడిగితే 25,772 నుంచి 26,410 మధ్యలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ ఉంటే, అంటే తగ్గితే మనకేమైనా ఇబ్బంది అవుతుందంటే 25,650 పాయింట్స్ నుంచి 25,700 మధ్యలో రెసిస్టెన్స్గా ఉండగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో గత వారానికన్నా మనం ఆర్థికాభివృద్ధి పొందుకునే అవకాశాలే ఉంటాయి. ఎటువంటి యుద్ధ వాతావరణం లేవు. అలాగే ఇరాన్తో యుద్ధం కూడా కాస్త సంధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ వారంలో యుద్ధాలు కొన్ని ముగిసిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఉంది. అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో కూడా మంచి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని విషయాలు మనకి అనుకూలంత శుభయుగాలు ఉన్నాయి. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, అభివృద్ధి కనపడుతోంది. బట్ మరి సెన్సెక్స్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఈ వారం? ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో సపోర్ట్ లెవెల్ 83,247, 83,247 సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ ఎంత ఉండవచ్చు దాదాపుగా అంటే 83,750 వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ తగ్గడం ఇంకా 83,247కి తగ్గదు అన్నది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. మార్కెట్ సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక మరి గత వారంలో ఐటీ షేర్స్ పడగొట్టాయి, మరి బ్యాంక్ షేర్లు మాత్రం నిలబెట్టాయి అనేటువంటి భావన బాగా కనబడింది. ఈసారి ఐటీ షేర్లలో ఇన్ఫో కానీ, టీసీఎస్ కానీ, అలాగే మనకి దాదాపుగా 2 షేర్స్ మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ హెచ్సిఎల్, టెక్ మహీంద్రా 2 జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. టెక్ఎం కొద్ది జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎల్టీఐ, మైంట్రీ నష్టాన్ని పొందుకుంటుంది. ఒరాకిల్, విప్రో కూడా ఇబ్బంది కలిగవచ్చు. హెంఫోసిస్ కూడా మనకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇక ఫార్మా వైపు వచ్చేస్తే మనకి సన్ ఫార్మా, దివీస్ 2 కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బట్ రెడ్డీస్ అండ్ సిప్లా, గ్లాండ్ ఫార్మా నష్టాన్ని చవిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అజంతా, బయోకాన్, అలాగే అరోబిందో షేర్స్ మనకి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. అందులో మనం తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును.
ఇదేదో పేర్లతో చెప్పిన విషయాలు కాదండి. ఆ రోజున ఆ పేర్లకి, ఆ యొక్క షేర్ మార్కెట్కి, ఆ నక్షత్రానికి సరిపడేటువంటివి చెప్పడం తప్ప ఆ షేర్లు నేను కొనేది లేదు, ఆ షేర్ల వారి మీద నాకేం కోపం లేదండి. ఆ విషయం గమనించుకోండి. రైట్. ఇక మనము బ్యాంకింగ్ షేర్లకు వచ్చేస్తే రిలయన్స్ ఫైనాన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి లాభాలు, ఎస్బీఐ యావరేజ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా మనకి ఛార్జీలు ఎక్కువగా వేసేటువంటి ప్రభావంతో కొద్దిగా ఎస్బీఐ యావరేజ్గా ఉంది. బట్ లాభం కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు, జాగ్రత్త. బట్ ఎస్ బ్యాంక్ షేర్స్ కొనుగోలు చేయకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టండి. అలాగే మీరు కెనరా బ్యాంక్ షేర్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఎల్ఐసి షేర్లు స్వీకరించవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి మంచి లాభాన్ని పొందుకునే అవకాశం అన్న విషయం కనబడుతోంది. ఇక ఆటోమొబైల్కి వచ్చేస్తే టీవీఎస్ అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. మారుతి ఈసారి కాస్త డౌన్ ఫాల్ కనబడుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బజాజ్ ఆటోమొబైల్ లాభంగా ఉంది. అలాగే హెచ్ఆర్ కానివ్వండి, హుండాయ్ కానివ్వండి లాభాలు పొందుకోవచ్చు. టాటా మోటార్స్ కూడా మనకి లాభాలు స్వీకరించే అవకాశం. అశోక్ లేలాండ్ కూడా మనకి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఆటోమొబైల్, మారుతి తప్ప మిగతా అన్ని కూడా మనకి లాభాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. తప్పకుండా అవి తీసుకోవచ్చు. ఇది ఈనాటి మీకు షేర్ మార్కెట్ సమాచారం అండి. మరి ఏ రాశి వారికి నష్టం కలిగే అవకాశం ఉంది? ఓన్లీ వన్ రాశి, వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు కనుక వారు అందులో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. ఈ విషయానికి గమనించి డే ట్రేడింగ్ అసలు మంచిది కాదు. ఒకవేళ వృశ్చిక రాశి వారు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టినా నష్టమే ఉంది. ఈ వారం మీరు సైలెంట్గా ఉంటే చాలా మంచిది అన్న విషయాన్ని, అంటే కొనుగోళ్ళు అమ్మకం ఏది చేయకుండా ఉండండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. అందుకే మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వాలన్న విషయాన్ని గమనించండి. మన ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వచ్చు, మన వెబ్సైట్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనే విషయాన్ని గమనిస్తూ తప్పకుండా మీ యొక్క మంచి అభిప్రాయాల్ని, ఏదైనా విమర్శ ఉంటే తప్పకుండా విమర్శ చేయండి. బట్ ఆ విమర్శ మంచి పదాలతో ఉంటే తప్పక స్వీకరిస్తాను నేను అన్న విషయాన్ని గమనించుకుంటూ మీ అందరికీ కూడా అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి ఉండాలని, మీ పిల్ల పాపలందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యవంతులై ఆనంద చిత్తులై ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.